పాంచాలి పంచభద్రుక. ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము! ఎంత మరువెత్తించినను మరుపునకు రాక హృదయశల్యాయమానములైన నీ పరిహాసారావములే నా కర్ణపుటమును బ్రయ్యలు చేయుచున్నవే. అహో, క్షీరావారాశి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌర్యేయుండనై నిజభుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సూరవర్యునులకు శత సోదరుల ఖగ్రజుండనై పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్ర విద్యాపాయుండైన రాధేయుడకు మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారిక పరివృత్తై పగులుబడి నవ్వుటయా. అహో, తన పతులతో తులునగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిత్యక్త అయి లజ్జా విముక్త అయి ఆ పందకి ఎట్ట ఎదుట ఏలగేలి చెయ్యవలే. అవునులే, ఆ పైసిమాల్య భామకు ఎగ్గేమి సిగ్గేమి, వంతు వంతున మగల ముందుక మగలని వచ్చిన పర్యంతము రెచ్చిన కడుపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల తేలించు ఆలి గేలి చేసిన మాత్రమున నేను ఎలా కచ్చికచ్చి పడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కోతలిడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము మొయ్య మూకుటుండునా? అయినను దుర్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి మేమేల రావలే. వచ్చితిమిపో నిజరత్న ప్రభా సముపేతమై సర్వత్తు సంశోభితమైన ఆమై సభాభవనము మాకేల విడిది కావలే. అయినది పో అందు చిత్ర చిత్ర విచిత్ర లావణ్య లహ్నులలో ఈదులాడు జిదృక్సాపేక్ష మాకేల కలుగవలే. కలిగినది పో సజీవ జలచర సంతాల వితాలముల కాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే. మోపితిమి పో సకల రాజన్యు కోటీర కోటి సంక్షిప్త ప్రభా నీరాజితంబగు మా పాద పద్మమేల భభ్రంశమందవలే. ఏక సమయమునకే పరిచారిక ప్రవృత్త అయిన ఆ పాతకి పాంచాలి ఏల రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఆ విధి, ఆ విధి, ఆ హతవిధి. ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచునే అరుదించిన మమ్ము అవమాన బడబానాల జ్వాలలు దగ్ధమనుచుచున్నవి మామా. విముకుని సుముకుని చేసి మమ్మటకు విజయం చేయించిన నీ విజ్ఞాన విశేష విభాదిత్యములు ఏమైనవి మామా? పాంచాలీకృతావమాన మానసుడనై మానాభిమాన వర్జితుడనై మర్యాదాతిక్రమణముగా మనుటయ్యా, పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా. ఇస్సి ఆడుదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగం గావించినాడన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటియా. ఇప్పుడేది కర్తవ్యము? మనుటయా మరణించుటయా? ఏది కర్తవ్యము? పాంచాలి పరాభవము, మైసభా విధ్వంసము, పాండవ వినాశము. మహాదాత, ఈ అవమానం మీది కాదు. మీ ఔదార్యంతో మనిషినైన నాది. ఇక మంచి లేదు, మమత లేదు, మానవత్వం లేదు. ఆనతీయండి దాత, ఆనతీయండి. హితుడా, ఆ పాండవుల తలలు నరికి మీ పాదాల ముందుంచుతాను. విచక్షణ జ్ఞానహీన మానహీన ఆ పాంచాలిని మీ మంచి మీద బ్రతికిర్చే బానిసగా మీకు సమర్పిస్తాను. మీ యశోరక్షణకే అంకితమైన నా ప్రతాపాగిని చటచటలలో ఆ ఇంద్రప్రస్థపురాన్ని భస్మీపట్లం చేస్తాను. కానీ దాని వలన మన కొరుగు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవునా? పరావభావమానములు సమసిపోవునా? లేదు, నీ ఊహ సరికాదు. పరమపురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతకులకంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి కృషించి కృషించి నశించవలే. లేదా నీ కాజన్మాంతము దాసానుదాసులై నడపీన్గులవలే మనుగడ సాగించవలే. వాడు పేరుకు ధర్మరాజే కాని పెనువే పవిత్తు జోదరి వ్యసనపరుడు. ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువున కాకుమతి పాంచాలిని ఈడ్పించి ఒలువలూడ్పించి వ్యవస్థను గావించి విగత మానవతిగా నిలిపి నీవు నీ శత సోదరులు నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తక్కుంగల నీ స్వజన బంధుమిత్ర ప్రజా సామంత ప్రజా సముదాయమెల్లరూ గేలి చేసి గొల్లున నవ్వ
పాండవుల పంచప్రాణములు విల్ల 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 పోవా అయ్యారే. నాటి మేనలుని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారం మీద హురే హురే అని ప్రజా సంగ్రహాలరు హర్షధ్వానములు సలుప నా చరిత్ర భారతేతిహాస పుటలపై చిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖింపబడినట్టుల పగ తీర్చనిచో నేను నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టినవాడనే కాదు. మాయురే మామ మాయురే మాయురే అటులైన చరిత మరువదు నీ చతురత, మాట చెల్లించిన నీకే చెందును ఎనలేని ఘనత. మా యద సదా మెదలును మామయడ కృతజ్ఞత. పాంచాలి పంచభద్రుక.